ఈటల రాజేందర్ గారు సౌమ్యుడు మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు అనుభవించి ఎంతోమంది వేల మంది విద్యార్థుల్ని బయటికి తీసుకొచ్చిండు, పోలీస్ స్టేషన్లలో బయటికి తీసుకొచ్చిండు. ఆయనకు ఎంతో మంచి పేరున్నది. ఏమి ఇంటికి పోతే ఆకలితో ఎవడు బయటికి రాడు. కొన్ని రోజుకి వేల మందికి భోజనాలు పెడతారని ఒక పార్టీలకు అతీతంగా మద్దతు ఉన్నది. అటు ఆయన గతంలో పీడిఎస్లో పనిచేసినారు. పీడిఎస్యు జార్జ్ రెడ్డి గారు స్థాపించిన పీడిఎస్లో యాక్టివ్ ఉండే. ఇప్పుడు బీజేపీలోకి వచ్చినారు. కమ్యూనిస్ట్ పార్టీలలో మంచి లింక్ ఉంది, బీఆర్ఎస్లో ఉంది, కాంగ్రెస్లో ఉన్నారు. ఆయనకి పార్టీలకు అతీతంగా మద్దతు ఉన్నది. మీరు ఇంకొక చెప్తే ఆశ్చర్యపోతారు. మీరు ఇక్కడ పార్లమెంట్ సీట్లో చూడండి, మరి ఏం మీ అండర్స్టాండింగ్ అయిందో జరగదు. కానీ ఆపోనెంట్లు కూడా సరిగా లేరు. పార్టీలు మరి కావాలని పెట్టలేదా, ఆయన మీద అభిమానంతో అక్కడ చేవెళ్ళ సీట్ కోసం ట్రై చేసిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎగిరిండు, ఆయన ఎవరు మల్లారెడ్డి గారు, ఆయనను కూడా సైలెంట్ చేసిండ్రు. బీఆర్ఎస్ కూడా నామమాతపు క్యాండిడేట్, అసలు ఆయనకి పోటీయే లేదు. ఈజీగా రెండు స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా ఏం చెప్తారంటే ఎవరు నిలబెట్టినా గెలుస్తారండి. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇవాళ కాదు, ఆనాడు 90s నుంచి కూడా డైరెక్ట్ బీజేపీని ఆదరించింది. మనకి ఇక్కడ ఫస్ట్ రైల్వే మినిస్టర్ని ఇచ్చారు, ఇక్కడ నుంచి బండారు దత్తాత్రేయ గారిని. లేబర్ మినిస్టర్ ఇచ్చిండ్రు. ఇవాళ హోంశాఖ మంత్రిగా చేశారు కిషన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు టూరిజం మినిస్టర్గా ఉన్నాడు. సికింద్రాబాద్ ఈజీగా పబ్లిక్లో ఉన్నది, అది పబ్లిక్ హృదయాలు ఉన్నది. ఈజీగా 1,00,000 మెజార్టీతో గెలిపించుకోండి. బీఆర్ఎస్ మీరు బీఆర్ఎస్ ఎవరితో పోటీ పడుతున్నదంటే థర్డ్ ప్లేస్లో కింద ఎవరైనా ఇండిపెండెంట్తో పోటీ పడుతుంది. బీఆర్ఎస్కి అసలు ఏం స్కోప్ లేదండి. అసలు ఎక్కడ లేదు. బీఆర్ఎస్కి పని అయిపోయింది. మీరు నార్త్ తెలంగాణ తీసుకోండి. నార్త్ తెలంగాణ సారి పార్టీ పతనం స్టార్ట్ అయిందంటే ఇంకా కోలుకోవడం చాలా కష్టం. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి 2009లో పోయింది. ఇక ఏమైంది, 14 అయింది, ఇప్పుడు 19 అయింది, 23 అయింది, 29 అయింది. ఇంకేం లేదు ఛాన్స్. బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళు చదువుకొని ఏదైనా పార్టీనల్లా విలీనం చేసుకోవాలి, లేకపోతే అందరు ప్యాకప్ అయిపోయి. శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అంత పెద్ద లీడరు, ఇంకో పార్టీలో జాయిన్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. జాయిన్ అయిపోయారు కదా, మరి ఇంకేమున్నది, ఇంకేం లేదు, అయిపోయింది. వ్యక్తులతో ఇప్పుడు నడవదు. ఇక పార్లమెంట్ సీట్ ఎప్పుడైనా ఇండిపెండెన్స్తో నడవదండి. అసెంబ్లీ సీట్లు ఏదో కొద్ది ప్రభావం ఉంటుంది. మీరు గ్రామ స్థాయికి వెళ్తే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వ్యక్తిగతంగా పోతారు. పార్లమెంట్ సీట్లు ఇండిపెండెంట్లో నడవదు. జాతీయ స్థాయిలో పార్టీలను చూస్తారు. బీజేపీయా, కాంగ్రెసా, కూటమి, అంతే. సో ప్రభావం ఏముండదు.